ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లలో భాగంగా ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోవడం జరిగింది. సో, అక్కడి ప్రభుత్వం మన ఇండియాలోనే షేక్ హసీనా తలదాచుకుంటున్నట్లు పేర్కొనడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి చూసినట్లయితే సరిహద్దు బలగాల మధ్య హాట్‌లైన్, సరిహద్దు భద్రతా బలగాల డిప్యూటీ కమాండర్ల స్థాయిలో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్, బంగ్లాదేశ్లు అంగీకరించాయి. ఇరు దేశాల భద్రతా బలగాల అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య హాట్‌లైన్ సదుపాయం ప్రారంభించనున్నారు. సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు 99 కొత్త ప్రాంతాలను రెండు దేశాలు గుర్తించాయి. ఇంతకుముందు సరిహద్దు అనేది లేకుండే. ఇప్పుడు కొత్తగా సరిహద్దు నిర్మించబోతున్నారు. భారత్కు చెందిన బీఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, బంగ్లాదేశ్కు చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బీజీబీల మధ్య జరిగిన ద్వైవార్షిక డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇరు దేశాల మధ్యనున్న 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కంచె లేని ప్రాంతాల్లో కంచె వేయడానికి ఈ సందర్భంగా అంగీకారం కుదిరింది. గతేడాది ఆగస్టు 5న హసీనా ప్రభుత్వం పతనమయ్యాక జరిగిన సరిహద్దు దళాల తొలి సమావేశం ఇది.